హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మండుతున్న ఎండలకి చల్లచల్లగా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ మక్కనా ఐస్ క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మిల్క్ పౌడర్, షుగర్ ఇంకా బీటర్ లాంటివి వాడుతూ ఉంటాం కదా, అవేవి లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం అడిగినప్పుడు బయట దొరికే అన్హెల్తీ వాటివి కాకుండా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ మరియు మక్కనాతో చేసిన ఐస్ క్రీమ్ ని చేసి పెట్టి చూడండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక 15 నుంచి 20 బాదం పప్పులు, అదే విధంగా జీడిపప్పుల్ని కూడా తీసుకోండి. వీటిని ప్యాన్ లో మీడియం ఫ్లేమ్ పైన మాడిపోకుండా ఈ విధంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. తరువాత అదే ప్యాన్ లోకి 1 కప్పు వరకు మక్కనాన్ని తీసుకోండి. ఇది తామర గింజలండి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీపీ, షుగర్ ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది తినడం అయితే. దీన్ని చక్కగా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి. జస్ట్ 1 to 2 minutes ఇలా కలర్ చేంజ్ అయ్యి నలిపిన వెంటనే మెత్తగా ఇలా చూడండి పొడి పొడిగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి బాదం మరియు జీడిపప్పులు అలాగే ఫూల్ మక్కనాన్ని వేసేసుకుని వీటితో పాటే ఒక 15 నుంచి 20 పిస్తా పప్పులను కూడా యాడ్ చేసుకోండి. చక్కగా వీటిని మిక్సీలో మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని మిక్సీ జార్లోకి ఒక 10 నుంచి 15 వరకు ఖర్జూర పండ్లను తీసుకోండి. నేను ఇక్కడ బ్లాక్ డేట్స్ ని తీసుకున్నానండి, కాస్త చిన్న సైజువి. మీరు పెద్ద సైజువి కనుక తీసుకునేటట్టుంటే ఒక 5 to 6 వరకు తీసుకోండి, సరిపోతుంది. తర్వాత వీటిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లోకి ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక 1/2 లీటర్ తీసుకోవాలండి. ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ అయితేనే ఐస్ క్రీమ్ బాగొస్తుంది. ఇప్పుడు ఈ పాలని కాస్త కాగనివ్వాలండి. కాగిన తర్వాత ఒక 2 గరిటెల వరకు పాలని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న పాలు కంప్లీట్ గా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అలాగే 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని తీసుకోవాలి. నేను వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ ని తీసుకుంటున్నాను. ఇంట్లో కస్టర్డ్ పౌడర్ కనుక లేకపోతే చక్కగా 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోరే యాడ్ చేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకుని ఈ విధంగా పాలల్లో కలిపి పెట్టుకోండి. చూడండి చక్కగా ఇవన్నీ కూడా పాలల్లో మిక్స్ అయిపోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పాలైతే ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి ఇలా పొంగు రావడం స్టార్ట్ అయింది కదా, మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ కి టర్న్ చేసేయాలండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత టర్న్ చేసి చక్కగా కలుపుకుంటూ ఒక 5 to 10 minutes వరకు ఈ పాలని కాలనివ్వాలి. ఒక 5 minutes లో ఫ్లేమ్ పైన ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నేను కస్టర్డ్ పౌడర్ మరియు కార్న్ ఫ్లోర్ ని కలుపుకున్న పాలున్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలని యాడ్ చేసిన వెంటనే మనం చక్కగా పాలని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే పాలు ఉండలు కడుతుంది. ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉడికించుకున్న తర్వాత పాలైతే కాస్త చిక్కగా అవుతుందండి. తర్వాత బాదం, పిస్తా, జీడిపప్పు మరియు మక్కనాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని యాడ్ చేసుకోవాలి. కాస్త పౌడర్ ని మిగుల్చుకుంటున్నానండి, ఎందుకంటే నాకు ఎక్కువగా అనిపించింది ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీకి. కాబట్టి కాస్త పౌడర్ ని పక్కకు తీసేసి మిగిలిన వాటిని చక్కగా పాలల్లో కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం యాడ్ చేసుకున్న పొడి పాలల్లో మిక్స్ అయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న డేట్స్ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని చక్కగా దీన్ని కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా లైట్ గా డేట్స్ పేస్ట్ అనేది మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని ఒక స్టీల్ బౌల్లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ క్యారీ బాక్స్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ వాటిని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే స్టీల్ వాటిలోనే పోసుకుంటున్నాను. చక్కగా మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్నంతా ఈ స్టీల్ క్యారీ బాక్స్ లోకి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇది సెట్ అవ్వడానికి లైట్ గా ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్ కి రానివ్వాలండి. చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో ఒక 2 నుంచి 3 గంటల వరకు పెట్టుకోవాలి. నేను డీప్ ఫ్రిడ్జ్ లో ఒక 2 hours వదిలిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఐస్ క్రీమ్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. ఇలా మనము మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని చక్కగా మిక్సీలో మెత్తటి స్మూత్ క్రీమ్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా క్రీమీగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు ఐస్ క్రీమ్ తినేటప్పుడు సాఫ్ట్ గా స్మూత్ గా తినడానికి బాగుంటుంది. అలాగే డేట్స్ కూడా చక్కగా కలిసిపోతాయి.
తర్వాత దీన్ని మళ్ళీ క్యారీ బాక్స్ లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. నేను కొంచెం క్యారీ బాక్స్ లోకి ఇంకొంచెం గ్లాస్ లోకి వేసుకుంటున్నానండి. వీటన్నిటిని కవర్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ లేదా 8 to 9 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్ లో వదిలేసేయాలండి. చక్కగా ఐస్ క్రీమ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటిని డీమోల్డ్ చేసుకుందామండి. మనము గ్లాస్ లో ప్రిపేర్ చేసుకున్న దాన్ని డీమోల్డ్ చేసుకోవడానికి చక్కగా చేతి మధ్యలో ఈ విధంగా గ్లాస్ ని పెట్టి రుద్దాలి. ఇలా చేయడం వల్ల చూడండి సైడ్స్ అంతా కూడా ఊడడం స్టార్ట్ అయింది కదా. తరువాత దీన్ని నైఫ్ తో అయినా లేదా ఈ విధంగా ఫోర్క్ తో గట్టిగా పొడిచి రౌండ్ గా ఇలా తిప్పాలి. ఇలా తిప్పినట్లయితే ఐస్ క్రీమ్ సైడ్స్ అంతా కూడా ఊడిపోతుంది. తర్వాత దీన్ని అప్ సైడ్ డౌన్ చేసి చేతి మధ్యలో రబ్ చేస్తూ ఉంటే ఐస్ క్రీమ్ అయితే ఈజీగా కిందకు వచ్చేస్తుందండి. ఈ విధంగా మనము లైట్ గా చేతి పైన ట్యాప్ చేస్తే చక్కగా ఐస్ క్రీమ్ అయితే డీమోల్డ్ అయిపోతుంది. చూడండి ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చేసింది. కావాలంటే మీరు దీన్ని స్లైసెస్ గా కూడా కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్లైసెస్ గా కట్ చేసుకుంటున్నాను. లేదంటే చక్కగా ఈ ఐస్ క్రీమ్ ని మీరు గ్లాస్ లోనే స్పూన్ తో పాటు స్కూప్ చేసుకుంటూ తినేయచ్చు. ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇంకా క్యారీలో రెడీ చేసుకున్న దాన్ని మనము బయటకు తీసుకుందామండి. నార్మల్ గా ఐస్ క్రీమ్ స్కూప్ యూజ్ చేస్తారు కదా, అది లేదు కాబట్టి నేను గరిటెతోనే ఈ విధంగా దీన్ని రిమూవ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని స్కూప్ చేసి చక్కగా అరేంజ్ చేసుకున్నానండి. దీనిపైన మనము ఫైనల్ గా బాగా సన్న సన్న ముక్కలుగా తరిగిన పిస్తా పప్పుల్ని పైనంతా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చండి. కాస్త ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే మీరు షుగర్ ని పౌడర్ చేసి కలిపి కూడా ఈ ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 to 2 years లోపు చిన్న పిల్లలకి మనం ఐస్ క్రీమ్ ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఈ విధంగా హెల్తీగా ఐస్ క్రీమ్ ని చేసి పెట్టినట్టయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అదే విధంగా మనకు కూడా వాళ్ళకి హెల్తీగా పెట్టాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐస్ క్రీమ్ అయితే చాలా సాఫ్ట్ గా తినడానికి ఎంతో బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.